అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా ఆఫ్టర్ 5 డేస్ అయితే కామారెడ్డికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఆల్రెడీ మా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా అమ్మ ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పేసి అంతా కూడా ఎర్లీ మార్నింగే సర్దేసిందనమాట. యాక్చువల్‌గా అయితే ఇంకా అనుకోకుండా ఒక్క పండగ కోసం వెళ్తే ఎన్నయినాయి చూసారండి. అదే మరి అనుకోకుండా మనకు అవకాశం వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా ఎంతో కొంత యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా 5 డేస్ అయిపోయింది కాబట్టి మొత్తానికి అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇంకా మా అమ్మ బాధ చెప్పనక్కర్లేదు. ఇంకా నేను అక్కడ ఎలాంటి వీడియోస్ క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అప్పుడు ఒక 13 డేస్ ఉన్నా, ఇప్పుడు ఒక 5 డేస్ కాబట్టి ఇంకా మా అమ్మ అయితే కొంచెం ఇల్లంతా బోసిపోయినట్టు ఖాళీ ఖాళీగా ఇంకా మా అమ్మ అయితే లోపల ఏడుస్తూనే ఉంది. మా అమ్మ ఫేస్‌లో చూస్తే అర్థమవుతుందా? ఇంకా అదన్నమాట. హాలిడేస్ అయినాయా? 5 డేస్ హాలిడేస్ సరిపోయినాయి. అందరికీ టాటా బై బై చెప్పేసి బ్యాక్ టు కామారెడ్డి ఆఫ్టర్ 5 డేస్. అప్పుడు 13 డేస్, ఇప్పుడు 5 డేస్, ఓవరాల్గా 18 డేస్. సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ కదా. ఇంకెక్కడికైనా వెళ్ళుడు ఉందా చెప్పలేం, ఏమన్నా జరగచ్చు. నువ్వు మాత్రం హ్యాపీ. నడురిగా లేట్ అవుతుంది. గాలి నిద్ర మబ్బు. అరే మెల్లిగా రా. ఇట్లా కొడుతుంది, పొట్టు పొట్టు చంపుతుంది. కొరుకుడు కొట్టుడు. సరే, ఎన్ని రోజులు ఇంటి నుంచి వచ్చి 1 వీక్ అయింది కదా. 3 డేసా? మేము వచ్చి 5 డేస్, అప్పుడు 3 డేస్. వీడు పోయి మేము పోయి 5 డేస్. స్కూల్ చాలా అవుతుంది. చలో काय काम కానీ ఢీలోరా. చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చిన మీడ కోడి పిల్లల లొల్లి లేవు. మీదే ఉంది లొల్లి. మళ్ళీ అల్లి వాళ్ళ ఇంటి ముంగట బెండకాయ తోట, వంకాయ తోట, నువ్వుల తోట. అవు ఏమన్నాయి లొల్లి మళ్ళీ చెప్పలేగా. నేను మా చేతుల మేమే తీసుకుంటాం, ఓలా తీయాల్సిన అవసరం లేదు. ఏములలో నేను చూడలే. ఫ్రై చేయాలనా? స్విమ్మింగ్ పూల్ ఆయన ఇంకా వస్తున్న దారిలోనే చెల్లె వాళ్ళ ఇల్లు కాబట్టి ఇంకా పిల్లల్ని కూడా చూసుకొని రావచ్చు. పైగా మా చెల్లె పిల్లలు కూడా చాలా గుర్తుకొస్తున్నారు. వాళ్ళని కూడా చూసుకొని అయితే ఇంకా రిటర్న్ అవుతున్న సందర్భంలో చెల్లె వాళ్ళ ఇంటి దాటగానే కొంచెం అయితే సౌండ్ వచ్చినట్టు అనిపించింది కార్లో. కానీ మా ఆయనకి నేను అన్నాను, ఇంకా సర్లే చిన్న సౌండే కదా ఏమవుతుంది అని చెప్పేసి అని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుందని మా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నేను ఫస్ట్ నాకు ఏదో జోక్ అనిపించింది. మనకు వాటి గురించి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కదా మోటార్ ఫీల్డ్. ఈ మేజర్ పాయింట్స్ ఎలాంటి వాటికి ఇష్యూస్ వస్తాయో తెలియదు. సో ఫస్ట్ అయితే బ్యాటరీలో వాటర్ ఏదో పేర్లు కూడా నాకు అంత ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. ఫస్ట్ అదంతా కొంచెం బాగా పొగలు వచ్చేసింది అన్నమాట. ఇంకా చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే కొంచెము వాటర్ లేకుంటే ఏమో దీన్ని ఏమంటారో ఏమో, మా ఎగ్జాక్ట్గా పేరు కూడా మర్చిపోయినా. అందులోంచి పొగలు వచ్చినాయి. బట్ నేను అప్పుడు దిగి చూడలేదన్నమాట. సర్లే ఇంకా కుక్కలు ఉన్నాయి, పిల్లలు, ఇవన్నిటితో అడవిలో, అక్కడ కూడా అడవిలోనే అలా కొంచెం సౌండ్ వచ్చేసరికి మా ఆయన చెక్ చేసిండు. అప్పుడు కొంచెం కూల్ వాటర్ అంతా అలా యాడ్ చేసిండు. కానీ ఏమో నాకు అంత ఏం తెలియదు కాబట్టి పట్టించుకోలేదు. కానీ ఇంకా మేము వస్తున్న దారిలోనే కొంచెం ఇంకా అక్కడ నుంచి మేనేజ్ చేసుకుంటూ మెల్లగా వచ్చేసినాము. మాచారెడ్డి అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ ఉందనగా ఫారెస్ట్ మొన్న కోతులకు ఫుడ్ ప్రొవైడ్ చేశాను చూసారా, ఇంకా ఎగ్జాక్ట్ దానికన్నా అక్కడే వచ్చేసరికి మొత్తం ఫుల్లుగా సౌండు. ఇంకా ఇంకా అది బై లక్కే అనుకోవచ్చు. మేబీ అవన్నీ బ్లాస్ట్ అయితాయంట కొంచెము. సో ఇంకా అక్కడికి వచ్చేసరికి అస్సలే నడుస్తలేదు ఇక కారు. నిజానికి మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకు ఇప్పుడు మీకు తెలుసు కదా, ఒక్కొరు ఇల్లు కడితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అందరికీ తెలుసు.
ఇంకా మావాడు ధీరజ్ ఏమో కొంచెం ఎక్సైట్‌మెంట్ మమ్మీ మన కార్ పనయిపోయింది. ఇంకా మనం కొత్త కార్ తీసుకోవచ్చని. కానీ వాడికేం తెలుసండి. మన సమస్యలని పిల్లలకేం తెలుస్తాయి చెప్పండి. వాళ్ళ ఎక్సైట్‌మెంట్ వాళ్ళకుంటది. ఇంక అందుకని చెప్పేసి మేము గూడా ఫస్ట్ ఏదో ఫన్నీగానే అనుకున్నాము. ఏదో చిన్నగా ఏదో జరిగిందనుకున్నాను కానీ, అసలు ఊహించలేదన్నమాట ఇంత పెద్ద నష్టం జరుగుతదని. యాక్చువల్‌గా మేము ఈ కారు 2011లో తీసుకున్నామన్నమాట. ఇంక అప్పటినుంచి ఇంకా ఈ కార్‌కని ఎప్పుడు ఏ రోజు సతాయించలేదు. ఫస్ట్ టైమ్ అండి మేము ఫ్యామిలీతోని ఇలా బయటికెళ్ళినప్పుడు ఎప్పుడు ఏ చిన్న ఇంత గూడా ఎలాంటి ఇష్యూ రాలేదు. బట్ ఫస్ట్ టైమ్ అండి. అసలు ఒక నష్టం జరిగితే భారీ నష్టం ఎలా ఉంటుందో ఈరోజు చూపించిందన్నమాట మా కారు. యాక్చువల్‌గా మేము తాటిపాకల చెరువు అది మా అక్క వాళ్ళు వంటలు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళామని చెప్పాం గదా! ఆ రోజు చిన్నగా కారులో కొంచెము ఏసీ ఇష్యూ వచ్చింది కానీ మా ఆయన గూడా చెక్ జేసుకోలేదు. మనకు గూడా పెద్ద కార్ గురించి అంత ఎక్స్‌పీరియన్స్ లేదు గాబట్టి, ఇంకా అలా అయిపోయింది. ఇంకా అప్పటికే 1 అవర్ అలా గుట్టలో అట్లా వెయిట్ చేశామన్నమాట ఈ అడవిలో. 1 అవర్ తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మా బావకి ఫోన్ చేసిందంటే ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిండనమాట. ఇంకా అప్పటినుంచి నెక్స్ట్ అయితే వాళ్ళు కార్‌లోకి షిఫ్ట్ చేసేసినామనమాట. ఎందుకంటే నేను మా ఆయన ఉంటే ఎలాగోలా మేనేజ్ చేస్తాం గానీ పిల్లలున్నారు, పైగా 2 కుక్కలున్నాయి. వీటన్నిటిని అక్కడ పైగా ఎండలో మేనేజ్ చేయాలంటే చాలా కష్టం కదండీ! ఇంక అందుకని చెప్పేసి మా ఆయన వాళ్ళ అన్న అంటే సారీ అట్లే వస్తుంది. మా ఆయన ఫ్రెండ్ అనే వస్తుంది. మా బావ వాళ్ళ ఫ్రెండు. ఇంక కార్ తీసుకొని వచ్చిండనమాట. పిల్లల్ని, కుక్కల్ని అందరిని కూడా అందులోకి షిఫ్ట్ చేసేసినాము. అసలు కారు ముందుకు కదలని సిచ్యువేషన్‌లో ఉంది. ఎందుకంటే ఇంక అది మొత్తానికి పాడైపోయినట్టే. మా ఆయన అంటుండు మొత్తం ఇంజిన్ పోయిందని చెప్పేసి అంటున్నాడు. ఇంక కారైతే మొత్తం రిపేర్ చేసిన తర్వాత దానికి అసలు ఏం ప్రాబ్లమ్ అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేనొచ్చేసి. ఇంక పిల్లల్ని ఇంకా అక్కడంత ఎండలో ఉంచలేము. పైగా నేనంటే ఎలాగో బస్‌కో అలా ఇలా ఎళ్ళిపోతాం గానీ, లక్కీని, కుక్కల్ని మేనేజ్ చేయలేను గదా! ఇంక అందుకని చెప్పేసి మా బావ వాళ్ళ ఫ్రెండ్ కార్‌లో అయితే మేము కామారెడ్డికైతే వచ్చేసినాము. ఇంకా మా ఆయనైతే టోజరో ఏవో ఆ వెహికల్ లాక్కపోయేటియి ఏదో ఉంటాయి గదా! వాటి ఏం పేరో గూడా నాకు తెలీదు. వాటికి టోల్ ఫ్రీకి కాల్ చేసి నేను ఇదంతా కార్యక్రమాలన్నీ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొనొస్తాను. మీరైతే వెళ్ళండి అని చెప్పేసంటే, ఇంకా మా కుక్కల్ని, పిల్లల్ని తీసుకొనైతే నేనైతే రిటర్న్ అయిపోయాననమాట కామారెడ్డికి. బట్ నిజానికండి చాలా చాలా బాధనిపించింది. మా ఆయనకు మోటార్ ఫీల్డ్ గురించి ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కానీ, ఒక రకంగా ఈ తప్పు నా వల్లనే జరిగింది. ఇంత పెద్ద డ్యామేజ్ నా వల్లనే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ చెల్లె వాళ్ళ తను అట్లా లాస్ట్‌కైతే ఇంటికొచ్చేసినాం. లక్కీ గాడు ఇగో తలతోని ఈడ గుద్దింది. మూతి పగలగొట్టింది. ఆడ కూర్చుంది లక్కీ. మా ఆయన లేకుంటే దాన్నొక్కదాన్నే పైకెక్కించిన చుక్కలు కనిపించినాయి. అసలు ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినంత ఒక్క క్షణంలో ఇట్లా కళ్ళ ముందరనే స్పాయిల్ అయిపోయింది. ఎన్నెన్నో అనుకుంటాం కానీ జీవితం నిజానికి ఎన్ని మలుపులు తిరుగుతాయి. మనం ఊహించని ఎన్నో మలుపులు కదా. ఇట్లుంది మన అవతారం ఇవాళ. ఈ కార్ సిచ్యువేషన్ ఏమవుతుందో, దానికి ఎంత అమౌంట్ అవుతుందో అదొక టెన్షన్. చూడాలి. మా ఆయన రిపేర్ తీసుకొస్తున్నాడట. ఇంకా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మా ఆయన అడిగితే ఎంత అయింది అసలు, ఏంటిది అసలు ఏందో ఏమో. ఇంకెట్లనో అట్లా కష్టపడైతే ఫస్ట్ పిల్లల్ని తీసుకొని కుక్కల్ని తీసుకొని అయితే ఇంటికి వచ్చిన. దాని తర్వాత ఇంకా కార్ సిచ్యువేషన్, కార్ మళ్ళీ వస్తుందా, షెడ్ కట్టే పోతుందా, ఏమవుతుందో చూడాలి. అయితే మా చెల్లె వెళ్ళి ఇల్లు దాటగానే నేనన్నాను, మా ఆయనకి "ఏం కాదులే గీ చిన్నదానికి ఏమైతది మెల్లమెల్లగా వెళ్ళిపోదాం" చెప్పేసి నేనే అన్నాను. అప్పటికి మా ఆయన కొంచెం డౌట్‌గా ఉండి ఇది ఇంజిన్ కొంచెం ఇట్లుంటే కొంచెం ఇంజిన్ పోతదని చెప్పేసి మా ఆయనకి తెలుసు. కానీ ఏదో సర్లే ఏమైతదని ఆయనకు కూడా ఏమనిపించిందో ఏమో కానీ చాలామందికి మా ఆయన్నే సజెషన్ ఇస్తా ఉంటాడు. ఏదైనా వెహికల్ ఎవరికైనా ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడు మా ఆయన వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా కాదు, ఇట్లా అని సాల్వ్ చేస్తా ఉంటాడు. బట్ అక్కడ ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అక్కడే కార్ మేము ముందుకు పోకుండా అక్కడే ఆగితే బాగుంటుండే కానీ, ఇంకా కొంచెం ఇట్లా ఎండకొచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ అయిపోయిందది. ఇంకా మాకు ఇంకా భారీ పెద్ద నష్టమే జరిగింది. ఏమో మేబీ ఇక ముందు కార్ ఉంటదా? లేదా? మేమైతే ఉంటదో లేదో కూడా తెలియదు. అంత పెద్ద ఇష్యూ అయితే వచ్చింది కార్‌కి. ఇంక మేము వచ్చేసినాం తర్వాత ఇంకా మా ఆయనైతే అది వెహికల్ తీసుకుపోయే టాజర్స్ అంటారో ఏదో నాకు తెలీదు. అది వచ్చింది. అది ట్రాలీ వచ్చి ఇక మొత్తానికైతే వెహికల్ ముందుకు కదలలేని సిచ్యువేషను. ఎందుకంటే స్టీరింగ్ గూడా మూవ్ చేసే సిచ్యువేషన్‌లో లేదు కారు. ఇంక అందుకని చెప్పేసి అందులో తీసుకొనైతే వచ్చేసిరన్నమాట. బట్ ఫస్ట్ టైమ్ అండి. ఇక ముందు మా కార్ ఉంటదో లేదో కూడా లేని సిచ్యువేషన్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో మాకు అసలు ఎంత లోలో ఉన్నామో అందరికీ తెలుసు. బడ్జెట్ ఇదంతా కూడా చాలా చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని దిగమింగుకొని కొంచెం కొంచెం ఏదో అలా వస్తా ఉంటే ఇదొక పెద్ద ఇష్యూ అయితే వచ్చింది. చూడాలి భగవంతుని దయ వల్ల చిన్న చిన్న ఇష్యూతోని కార్ కొంచెం చిన్న రిపేర్ వచ్చి అయిపోతే బావుండని నేను కోరుకుంటున్నాను. వీడియోకైతే లైక్ చేయండి.